కౌరవుల పాండవులకు ధనుర్విద్య గురువు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గురువు ఎంత ప్రాముఖ్యత కలవాడు. గురువు విద్యతో ఒక్కొక్కరు మహాయోధులు అవుతారని చూపించాడు. ప్రతిభకు గుర్తింపు. అర్జునుడు ధనుర్విద్యలో గొప్పవాడు అని తెలుసుకొని అతనికి ఎక్కువ శ్రద్ధ చూపాడు. తన కుమారుడు అశ్వత్థామను ఎంతో ప్రేమగా పెంచాడు. ద్రోణాచార్యుడు చేసిన తప్పులేంటంటే, కౌరవుల పక్షాన యుద్ధం చేయడం, అధర్మం చేసే కౌరవుల పక్కన నిలిచి పాండవులపై యుద్ధం చేయడం. అందులో ధర్మం తగ్గింది. ద్రుపదుడిని అవమానించడం కోసం పాండవులను ఉపయోగించుకోవడం. ఇది ఆలోచించదగిన తప్పు. వాటి నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, విద్య ఎవరికైనా సమానమే ఇవ్వాలి. జాతి స్థానం అనేది చూడకుండా ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేయాలి. గురువు ఎప్పుడు ధర్మపక్షాన నిలవాలి. అధర్మాన్ని అడ్డుకునే విద్య ఇవ్వాలి, కానీ అది దుర్వినియోగం కాకూడదు. ప్రతీకారం మానుకోవాలి. ప్రతీకార భావనతో విద్యను ఆయుధంగా వాడకూడదు.